నమస్తే ఫారూక్ షిబ్లీ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. జై హింద్ అండి. ఎస్ సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర అని నిన్న నైట్ రెండింటికి మొత్తం ఇంటిమేట్ ఇచ్చే దాడి చేశారని చెప్తున్నారు. ఏదైతే తన ట్విట్టర్ అకౌంట్ లో ఏదైతే ఒక హింట్ ఇచ్చారో, హింట్ ఇచ్చిన తర్వాత దాడి చేశారని చెప్తున్నారు. సో ఈ ఆపరేషన్ సింధూర మొత్తం చేసిన తర్వాత మీకేమనిపించింది సార్? అందరికన్నా ముందు మీ ఐకాన్ పాలిటిక్స్ అందరికీ కూడాను, వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున ఒక అన్యాయం ఒకరితో జరిగిన తర్వాత దాని మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ఏ రకంగా అయితే రూతులు ఊగుతారో ఒక మానవ నైజం ఉంటుందో, అదే విధంగా ఈ ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి 26 మంది అమాయకుల యొక్క ప్రాణాలను హరించినటువంటి పాకిస్తాన్ దుండడుగు చర్యని ఖండిస్తూ భారతదేశం మొత్తం కూడాను యాజ్ ఏ ఇండియన్స్ గా ఒక్క మాటపై వచ్చి నుంచున్నటువంటి పరిస్థితి. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఆ 26 మందిని ఆ ఆ చంపినటువంటి వారి యొక్క ప్రతీకారం, ఇది కేవలం ఆ 26 మంది యొక్క ప్రతీకారం కాదండి. ఇది 140 కోట్ల మంది భారతీయుల యొక్క ప్రతీకారం. ఈ ప్రతీకారానికి భారతదేశం మొత్తం కూడాను జై హింద్ అని చెప్పేసి తెలియజేస్తూ, అదే విధంగా మా యొక్క ఆర్మీకి ఎ బిగ్ సెల్యూట్ అండ్ థ్యాంక్స్ టు ఇండియన్ ఆర్మీ. అదేంటంటే ఈ రోజున మీరు చూస్తే కనుక ఏదైతే పరిస్థితులు ఉన్నాయో, పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గపు చర్య, ఈ దుర్మార్గపు చర్యకి సరి అయిన గుణపాఠం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, పాకిస్తాన్ యొక్క ఆర్మీపై కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ సివిలియన్స్ పై కానివ్వండి, ఎక్కడ కూడాను భారతదేశ సైన్యం చర్యలు తీసుకోలేదు, లేకపోతే దానిపై దాడి చేయలేదు. ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దానిపై మాత్రమే ఇక్కడ అటాక్ కానివ్వండి, లేకపోతే చర్యలు కానివ్వండి తీసుకోవడం జరిగింది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. ఓకే సార్, కానీ ఇప్పుడు ఇదే ఈ ఆపరేషన్ సింధూరాలో దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ లో చాలా మంది అమాయక ప్రజలు కూడా చనిపోయారని పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. దీని పట్ల మీ స్పందన సార్? పాకిస్తాన్ కి అబద్ధపు ప్రచారాలు చేసుకోవటం, దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సింపతిని గెయిన్ చేయడానికి దొంగే దొంగ 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 అని చెప్పేసి అరవటం అనేది పాకిస్తాన్ కి మొదటి నుంచి ఉన్నటువంటి అది వారి యొక్క నైజం. అది ఆ నైజానికి అనుగుణంగా ఈ రోజున పాకిస్తాన్ ఏదైతే వారి యొక్క మీడియా ఉందో, ఆ మీడియా మొత్తంలో కూడాను అబద్ధపు ప్రచారాలను పతాక స్థాయిలో ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ను పాత విజువల్స్ ని చూపించుకుంటూ పాకిస్తాన్ పౌరులందరినీ కూడాను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అక్కడ ఉర్దూలో ఒక సామెత ఉంది, తుజే నై రుత్బా కైకురే తుజే ఖుద్బా అని చెప్పేసి. అంటే నీకు సినిమా లేనప్పుడు గమ్మున కూర్చోవాలి, అంతేగాని ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తే కనుక వీరు యాక్చువల్ గా ఏంటంటే ఒక పన్నాగం పన్నారు. అదేంటంటే హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ అనేది తీసుకొని రావచ్చు చాలా ఈజీగా, ఎందుకంటే మన దేశంలో మతం అనేది మత్తు పదార్థం లాంటిది. ఆ విధంగా ఏంటంటే నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పేసి జిప్ తీసి చూసి, దాని తర్వాత ప్యాంట్ విప్ప తీసి చూసి, దాని తర్వాత నువ్వు కలమా వచ్చా అని చెప్పేసి అడిగి చంపడంలో ఉన్నటువంటి ఆంతర్యము, దాని తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక లేడీ సెనేటర్ ఇచ్చినటువంటి పాకిస్తాన్ పార్లమెంట్ లో ఇచ్చినటువంటి స్పీచ్, మేము ఇక్కడ ఏదైతే బాబ్రీ మసీద్ ఉందో దాన్ని మేము పునర్నిర్మాణం చేస్తాము, అదే విధంగా ఏమంటారు అందరికన్నా ముందు వచ్చి ఆసి మునీర్ ఇక్కడ నమాజ్ చదువుతాడు అని చెప్పేసి ఏదైతే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఇది కూడాను ఒక హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేయడానికి ఇంతవరకు ఆగలేదండి. దాంతో పాటు వారు చెప్పినటువంటి మాట ఈ అన్నిటికి కూడా నేను చెప్పేటటువంటి మాటని ధృవీకరిస్తాయి. అదేమిటంటే, భారతదేశంలో నివసిస్తున్నటువంటి సిక్కు సోదరులు పాకిస్తాన్ పై దండయాత్రకి రారు, ఎందుకంటే వారికి సంబంధించినటువంటి పుణ్యస్థలం ఏదైతే ఉందో పాకిస్తాన్ లో ఉంది కాబట్టి వారు రారు అని. అంటే ఎక్కడికక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది. నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, మేము ఎన్ని అంశాలను పక్కన పెట్టి వీఆర్ ఇండియన్స్ అన్న లెక్కన మనం నుంచుంటేనే దీనికి సరి అయిన సమాధానం చెప్పగలమని చెప్పేసి ఈ రోజున మీరు చూస్తే కనుక చాలా బ్రహ్మాండమైనటువంటి సమాధానం పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ ఇవ్వడం జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, అదే విధంగా దీన్ని స్వాగతం పలుకుతున్నాను. సార్, ఇదే అంతమా లేకపోతే దీంతోనే స్టార్ట్ అయిందని అంటారా సార్?
అంటే ఇది అంతంగా భావించాలి అనే బుద్ధి పాకిస్తాన్కి ఉండాలి. లేదంటే గనక ఇది ఆరంభం అయిందనుకోండి, అంతం అఖండ భారతదేశం వైపుకి మళ్ళుతుంది అని చెప్పేసి కూడాను పాకిస్తాన్ కి చాలా స్పష్టంగా తెలుసు. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్ మళ్ళీ మెరుపు దాడి చేయబోతుంది అంటారా? మళ్ళీ ఇండియా పైన ఈ రోజు ఇండియా ఆపరేషన్ సింధూర స్టార్ట్ చేసింది, మళ్ళీ పాకిస్తాన్ ఇండియా వైపు దాడి చేసింది అంటారా? లేదండి, వార్తల కథనాలు చూస్తుంటే కనుక మీరు ఇక్కడితో దాడులు ఆపేయండి, మేము ఎటువంటి ప్రతీకార దాడి చెయ్యము అని చెప్పేసి కూడాను ఒక మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇప్పుడే ఇందాకే నేను ఒక చోట చూశాను. బట్ ఎంతవరకు నిజం అనేది దాన్ని ఇంకా నేను దాన్ని అథెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇక్కడ ఒకటి అయితే నేను మీకు చెప్తాను, భారతదేశ ముస్లింల యొక్క ఏదైతే దేశభక్తి ఉందో దాన్ని పదే పదే శంకిస్తూ ఉంటారు కొంతమంది మతోన్మాద ఉగ్రవాదులు మన భారతదేశంలో. నేను 1965లో జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం ఉందో ఆ యుద్ధానికి లీడర్షిప్ గా ఉన్నటువంటి దాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి బ్రిగేడర్ ఉస్మాన్ ఈ రోజున నాకు గుర్తుకొస్తున్నారు. ఆ బ్రిగేడర్ ఉస్మాన్ గారు చాలా స్పష్టంగా ఆయనకి భారత్ నుంచి మీరు వైదొలిగి పాకిస్తాన్ వైపుకు రండి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా మీకు నియమిస్తామంటే దాన్ని లెఫ్ట్ లెగ్ తో దాన్ని ఆయన తిరస్కరించి భారతదేశం వైపు నుంచి పోరాడి భారతదేశానికి 1965లో ఏదైతే సక్సెస్ ఏదైతే మనం గెలిచామో దానికి ప్రధానమైనటువంటి కారణము బ్రిగేడర్ ఉస్మాన్ గారు తన ప్రాణాలను కూడాను త్యాగం చేస్తారు. ఈ రోజున చూస్తే కనుక ఏదైతే 2025లో ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దీన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది మన సోదరిమణి, మన భారతదేశ మహిళ సోఫియా హైదర్. ఇది నిజంగా చాలా గర్వకారణమైనటువంటి అంశం. ఇక్కడ చాలా అంశాలు పోలికలు ఉన్నాయి. అదేంటంటే కేవలం మహిళలను మాత్రమే చంపివేసి, కేవలం మహిళలను మాత్రమే టార్గెట్ చేసి, కేవలం మహిళల యొక్క ఏదైతే సింధూరాన్ని ఉందో దాన్ని లాక్కునే ప్రయత్నం ఏదైతే పాకిస్తాన్ చేసిందో దాన్ని ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఒక బహుత్కరమైనటువంటి నామకరణం చేసి ఒక మంచి దిశగా దీన్ని తీసుకెళ్లారు. ఒకటైతే రెండోది, ఎవరిని కూడాను ఒక లేడీని కూడాను చంపలేదు, కానీ భారతదేశం మట్టుకు చాలా నర్మగర్భంగా దీనికి ఆ సమాధానం ఇచ్చింది. ఇద్దరు మహిళలతో ఈ ఆపరేషన్ ని మొత్తం కూడాను ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది ఇద్దరు మహిళామణులు. వాళ్ళిద్దరు కూడాను వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని తర్వాత వచ్చేసి మూడోది, ఈ 1965లో జరిగినటువంటి యుద్ధంలో బ్రిగేడర్ ఉస్మాన్ ఆ రోజున ఒక ముస్లిం ప్రాతినిధ్యం వహిస్తే ఈ రోజున సోఫియా గారు దీన్ని ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరికీ కూడాను ఇది గర్వకారణం. ఓకే, సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్.